ఓం శ్రీమాత్రే నమః. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రుల సందర్భంగా 7వ రోజు మరియు 8వ రోజు ప్రసాదం రెసిపీస్ అండి. కదంబం, బెల్లం పరమాన్నం. ఈ రెండు రెసిపీస్ చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా మనం చేసుకునే విధంగా ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నానండి. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఒక చిన్న కప్ అండి రైస్ యాడ్ చేసేసుకొని అదే కుక్కర్లో ఒక 3/4 కప్పు కందిపప్పు యాడ్ చేసుకోండి. అరకప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసేసుకొని 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని తీసేసుకొని ఇప్పుడు కప్పు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 5 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. మీ ఇష్టం, మీరు తీసుకున్న కప్పును బట్టి ఆ కొలతలతోనే మీరు కొలుసుకొని 5 కప్పులు వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న కప్పుతోటి 5 కప్పులు యాడ్ చేశాను అన్నమాట. దానికి సరిపడా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానించుకోండి. ఇప్పుడు కూరగాయలతో కదా, కూరగాయలన్నీ మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఒక కుక్కర్లో యాడ్ చేసేసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న వాటితోనే ఇవి చేశానండి. మీ దగ్గర తీపి గుమ్మడికాయ ఉంటే అది కూడా యాడ్ చేసేసుకోండి. నా దగ్గర అవైలబుల్ లేదు, సో అందుకే ఇంట్లో ఉన్న కూరగాయలతోటే చూపించాను అనమాట. ఇలా మీకు నచ్చిన కూరగాయలు, కాకరకాయ మాత్రం వేయొద్దండి. ఇవన్నీ వేసుకొని మొత్తం కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఒక 3/4 కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టేసుకొని ఓన్లీ 1 విజిల్ రానివ్వండి. మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ రానివ్వండి. కూరగాయలన్నీ ఉడుకుతాయి. ఇప్పుడు చూడండి, మన రైస్ అండ్ దాల్ బాగా కుక్ అయిందనమాట. ఇప్పుడు మన కూరగాయ ముక్కలు కూడా 1 విజిల్ రానిచ్చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అసలు ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక పెద్ద ప్యాన్ తీసేసుకోండి. నేను వేరే కుక్కర్లో చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం కూరగాయ ముక్కలు ఉడికించుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని చింతపండు రసం అండి ఒక 30 గ్రాములు కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టేసుకోండి. అది మొత్తం స్క్వీజ్ చేసేసుకోండి. చింతపండు రసం తీయడానికి నాకు 1 కప్పు వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఈ చింతపండు రసంలో ఒక 10 నిమిషాలు ఉడకాలండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, ఇలా కుక్ అయిన తర్వాత మనం ఇందాకే రైస్ దాల్ కుక్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసేసుకొని ఈ విధంగా సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఈ కూరగాయ ముక్కలన్నీ దీనిలోకి పెట్టే విధంగా మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి సిమ్లోనే పెట్టేసుకొని. ఇప్పుడు దానిపైన నెయ్యి యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్లు. మన రెడీ అయిందండి కదంబం. కొత్తిమీర యాడ్ చేసేసుకొని టర్న్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. రెడీ టు సర్వ్ అండి. మనము ఈ కదంబం అమ్మవారికి పెట్టేసి మీరు కూడా నైవేద్యంగా స్వీకరించవచ్చు. ఇది అన్ని కూరగాయలతో చేస్తాం కాబట్టి శాకాంబరి దేవి అవతారంలో చేస్తామన్నమాట. ఇప్పుడు 2వ ప్రసాదం రెసిపీ బెల్లం పరమాన్నం అండి. దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పుతోటి ఒక కప్పు రైస్ 2 సార్లు వాష్ చేసేసుకొని ఒక అరగంట నాననివ్వండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ప్రసాదం చేసుకోవడానికి ఒక బౌల్ ఇలాంటివి తీసుకొని, మనం పొంగల్ చేస్తాం అలాంటివి తీసేసుకొని ఒక 2 కప్పులు వాటర్ యాడ్ చేసేసుకొని అదే కప్పుతోటి ఒక 5 కప్పుల పాలు అనమాట, పచ్చిపాలు యాడ్ చేసుకొని ఇలా బాగా పైకి పొంగొచ్చిన తర్వాత, బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాం కదా నానబెట్టిన రైస్ యాడ్ చేసేసుకొని సిమ్ టు మీడియం పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి. ఇది కుక్ అయ్యేలోపు మనం ఒక బౌల్ తీసుకొని ఒక 2 కప్పుల బెల్లం అండి, బెల్లం యాడ్ చేసేసుకొని ఒక అరకప్పు వాటర్ యాడ్ చేసేసుకోండి. ఎక్కువ వద్దు, ఒక 1/4 కప్పు నుంచి అరకప్పు వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మొత్తం బెల్లం మొత్తం కరగనివ్వాలన్నమాట. చూడండి, బాగా కరిగింది బెల్లం. దీన్ని మనం టర్న్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, మన రైస్ ఉడికిందండి బాగా. రైస్ ఉడికి చూడండి ఎంత బాగా దగ్గరకు వచ్చిందో, బాగా కుక్ అయిందనమాట.
ఇప్పుడు మనం ఒక కప్పు కాచిన పాలు యాడ్ చేసేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకుంటే చూడండి ఇప్పుడు కూడా కొంచెం బాగుంది, ఎందుకంటే ఇందాక బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు చూడండి బాగా ఉంది. ఇప్పుడు కుక్ అయిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని జీడిపప్పు ఎండు ద్రాక్ష యాడ్ చేసేసుకొని ఈ విధంగా రోస్ట్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి మన రైస్ కుక్ అయిన తర్వాత ఇది ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసేసుకోండి. టర్న్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్లం కరిగించుకున్నాం కదా, దాన్ని స్ట్రెయిన్ చేసేసుకోండి. స్ట్రెయిన్ చేసేసుకొని కలుపుకోండి. దీన్ని మనం యాడ్ చేసేటప్పుడు కింద మనకి ఫ్లేమ్ కనుక పెట్టామంటే అది విరిగిపోతుంది అన్నమాట. ఫ్లేమ్ పెట్టకండి, ఏదో ఒకటే వేడిగా ఉండాలి. అయితే బెల్లం కానీ లేకపోతే అన్నం కానీ. ఇప్పుడు మనకు సరిపడా యాలకుల పొడి యాడ్ చేసేసుకొని మీ దగ్గర ఉంటే ఒక పించ్ ఆఫ్ పచ్చకర్పూరం యాడ్ చేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మీకు వీలైతే ఒక 1 or 2 minutes కుక్ చేసుకోండి. మన రెండో ప్రసాదం కూడా రెడీ అండి. దీన్ని అమ్మవారికి నివేదించి మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్